సరిగ్గా ఏడాది క్రితం ఒక గిరిజన విద్యార్థి ప్రమాదవశాత్తు గాయాలతో జెమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అప్పట్లో ముఖానికి గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి ఆ గాయం పడిన ప్లేస్లో ప్లేట్లు అమర్చారు. సంవత్సరం తర్వాత ఆ ప్లేట్లు తీయించుకోమని సూచన చేశారు. ఆ 9వ తరగతి చదువుతున్నటువంటి చంద్రశేఖర్ అనే విద్యార్థి బూర్జు మండలం చెంగాలపాడు గ్రామానికి చెందిన వ్యక్తి. కాకపోతే సీతంపేట ఆశ్రమపాటలో 9వ తరగతి చదువుతున్నటువంటి ఆ విద్యార్థి ఈరోజు కోమాలో ఉండడానికి కారణాలు ఎవరు? ఆ కుటుంబానికి వచ్చినటువంటి ఈ కష్టంపై గ్రామస్తులందరూ అండగానే ఉంటున్నారు. కాకపోతే ఆ కష్టం తీర్చాలని చెప్పి గ్రామస్తులతో పాటు బాధిత తల్లిదండ్రులు కూడాను ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బాబు యోగిని ఆశ్రయించారు. ఆయన ఆ కుటుంబానికి జరిగినటువంటి ఈ అన్యాయాన్ని నివారించేందుకు, అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఎటువంటి ప్రయత్నం చేశారనే విషయం బాబు యోగితో మాట్లాడదాం. చంద్రశేఖర్కు వచ్చినటువంటి ఈ కష్టం విషయంలో ఏ అంశం ఈరోజు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఆయన ఐసీలో ఉండడానికి దోహదపడిందంటే 100% ఏదైతే రాఘోలు జెమ్స్ ఆసుపత్రి ఉందో నిర్లక్ష్యం వైఖరితోనే ఈరోజు ఆరోగ్యంగా ఆడుకున్న విద్యార్థి తీసుకొచ్చి ఏదైతే గత ఏడాది ఆడుకున్నప్పుడు పడిపోయిన దెబ్బ తగిలిన తర్వాత దాన్ని ప్లేట్లు అమర్చిన తర్వాత దాన్ని ప్లేట్లు రిమూవ్ చేయడానికి తీసుకొస్తే 18వ తరగతిని తీసుకొస్తే దవడని ఆపరేషన్కి చేయించి దానికి మత్తు మందు పెట్టి మత్తు ఇంజక్షన్ వేసిన తర్వాత అక్కడికి 5 నిమిషాల తర్వాత ఆ అబ్బాయికి ఫిట్స్ వచ్చిందని డాక్టర్స్ తల్లిదండ్రులకు తెలియజేశారు. అక్కడ తల్లిదండ్రులకు అబ్బాయికి గత ముందులో కానీ ఎప్పుడు కానీ ఫిట్స్ కానీ ఎటువంటి అనారోగ్యం ఏమీ లేదు, ఆరోగ్యంగానే సుఖంగానే ఉన్నాడు అబ్బాయి. అయితే ఇక్కడ రాఘోలు తీసుకొచ్చిన తర్వాత అబ్బాయికి ఆరోగ్యశ్రీ వర్తించిందని చెప్పి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిన తర్వాత అబ్బాయికి ఏదో మత్తు మంది ఇచ్చి అంటే మేము అనుకుంటున్నాము. ప్రజెంట్ చాలామంది డాక్టర్స్తో కూడా మేము కూడా ఈ విషయం ఎందుకు ఇలా జరిగింది కొంతమంది డాక్టర్స్తో కనుక్కున్న తర్వాత డాక్టర్సే కాదు ఇప్పుడు ఏ ఉంది గూగుల్లో కూడా మత్తు మంది ఇంజక్షన్ ఏం కొడితే ఏమొస్తే టెక్నాలజీ చెప్తా ఉంది. ఏలో కూడా చూసాం కూడా ఇప్పుడు ఏం చెప్తా ఉంది. ఇప్పుడు ఏదైతే మత్తు మందు అత్యధికంగా ఒకవేళ ఇచ్చినట్లయితే లివర్ డ్యామేజ్ అవుద్ది, అలాగే కిడ్నీ డ్యామేజ్ అవుద్ది, బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుద్ది అని చెప్తుంది. ఇప్పుడు అదే పరిస్థితిలో అబ్బాయి అన్ని డ్యామేజ్తో శుభ్రంగా ఈ అబ్బాయిలా ఉన్నాడు. అబ్బాయి ఎంత అంటే కరెక్ట్గా ఉన్నాడు అబ్బాయి. ఈరోజు లివర్ డ్యామేజ్ చేశారు, ఇంకా కిడ్నీ డ్యామేజ్ చేశారు. అత్యధికంగా వేసినటువంటి ఏదైతే డోసు ఉందో ఆ డోసు వల్ల ఈ అబ్బాయి ఇలాగ అయ్యాడానికి కారణం ఇది ఒకటైతే. అయితే ఈ యాజమాన్యం వాళ్ళు చేస్తున్నటువంటి ఇంకో అనుమానం కూడా మాకు వచ్చింది. అబ్బాయికి సమస్య ఎక్కడ ఉంది? దవడలో సమస్య ఉంది. దవడలో సమస్య ఉంటే దవడికి ఎక్స్రే తీయాలి, కానీ గుండె కిందికి ఎక్స్రే తీశారనేది ఈరోజు అందరికీ అనుమానం ఉంది. అంటే అనుమానం ఎందుకు వచ్చింది ఇక్కడ ప్రజలకి? మాకెందుకు వచ్చింది అనుమానం? నీకు సమస్య ఎక్కడ ఉంది? దవడకు నువ్వు ఆపరేషన్ చేస్తారు, దవడలో నీకు ఉన్నటువంటి ఆపరేషన్ బయటికి తీయాలి, కానీ గుండె కిందికి మీరు ఆపరేషన్ ఎందుకు ఎక్స్రే తీశారు అంటే మాకున్న అనుమానాలు రేకెందించడానికి ఈ ఎక్స్రే సాక్ష్యం. ఎందుకంటే ఏదైతే అబ్బాయికి 14 ఏళ్ల కుర్రోడికి ఇంకా ఎవరికో గుండె అమర్చడానికే ఈ ఎక్స్రే తీసి ఈ అబ్బాయికి చంపివేసేసి ఎలాగైనా అవయవ దానాలకి ఎక్స్పెక్ట్ చేసి అవయవ దానాల పేరుతో అవయవాలు అమ్ముకున్నటువంటి జెమ్స్ హాస్పిటల్ పైన తక్షణమే జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలి. ఎందుకు ఈ ఎక్స్రే తీశారు? ఈ ఎక్స్రే వల్ల సంబంధం ఎందుకు? అసలు ఎక్స్రే తీయాల్సిన అవసరం ఏర్పట్టింది? గుండెకి ఎక్స్రే ఎందుకు తీశారు? ఎక్స్రే మొత్తం మంది ఇచ్చిన తర్వాత తీసారా, ఇవ్వక ముందు తీసారా? దానికి ఏమైనా స్పెసిఫికేషన్ ఉందా? దీంట్లో 18వ తారీఖు, దీంట్లో డేట్ ఎప్పుడు ఉందో రాఘోల్ హాస్పిటల్లో 18వ తారీఖుని తీశారు. వీళ్ళు ఎప్పుడు తీశారంటే 18వ తారీఖుని తీశారు. ఇక్కడ ఇంకా అందుకే అనుమానం ఎక్కువ వచ్చింది. ఇది 18వ తారీఖు ఏ రోజైతే అడ్మిట్ అయ్యాడు అబ్బాయి 18వ తారీఖున అడ్మిట్ అయ్యాడు, 18వ తారీఖున ఎక్స్రే తీశారు, 20వ తారీఖున అబ్బాయికి మత్తు మంది ఇంజక్షన్ ఇచ్చారు. అంటే దీని వెనక పెద్ద కుట్ర దాగుంది. ఇక్కడ అవయవాలు తీసుకెళ్ళడానికి ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి అవయవాళ్ళకి అమ్ముకోవడానికి ఈ జెమ్స్ ఆసుపత్రి పూనుకుంటుంది. ప్రతి ఒక్క శ్రీకాకుళం జిల్లా ప్రజలకి, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. త్వరలో దీని మీద చైతన్య యాత్రను ఏర్పాటు చేసి జెమ్స్ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, జెమ్స్ ఆసుపత్రిలో తీసుకున్నటువంటి అక్రమాలపైన పూర్తిగా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తాము. తెలియజేసి ఏదైతే జెమ్స్ ఆసుపత్రిలో ఇలాంటి పేరుతో ఏదైతే అవయవాలు తీసేసుకొని అమ్ముకుంటున్నారో దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. మేము కూడా త్వరలో ఈ యొక్క ఏదైతే పిల్లలకు జరిగిన అన్యాయం పైన
త్వరలో మేము కూడా నరేంద్ర కుమార్ ఏదో కేంద్ర మంత్రి మేము కలిసి ఏదో తెలియజేస్తాం. అలాగే ఈ రాష్ట్ర మంత్రిలో ఉన్నటువంటి ఈ కేంద్రంలో జిల్లా పార్లమెంట్ వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇప్పటికే జెమ్స్ ఆసుపత్రి మీద అనేకమైన కథనాలు అనేకమైన పేపర్లో రాస్తున్నప్పటికి కూడా కనీసం జెమ్స్ ఆసుపత్రిలో అవినీతి జరుగుతుందన్నప్పటికి కూడా ఎందుకు ఇది స్పందించట్లేదు? అవినీతి రెండు రకాలుగా ఉంటుంది. ఆర్థిక లబ్ధి కోసం, లేకపోతే అవయవ దానం విషయంలో ఈరోజు జెమ్స్ డయస్గా మారింది. అవయవ దానాలు చేసిన సంఖ్య పెరిగింది, అవయవాల్ని సరఫరా చేసి అందులో భాగంగానే చంద్రశేఖర్ తీసినటువంటి ఈ ఎక్స్రే మాత్రం ఆయన హార్ట్ ఎవరికైనా అవసరం ఉందన్నటువంటి ఆంతర్యం ఈ ఎక్స్రే చెప్పుకుంటే 100%. ఎందుకంటే ఆ అబ్బాయి ఇప్పుడే చెప్తున్నా కదా, ఆ అబ్బాయి సమస్య ఎక్కడ ఉంది? అబ్బాయి పడిపోయాడు, దవడలో ప్లేట్స్ ఉన్నాయి. ఇది ఏమైనా ఎక్స్రే తీస్తే దీనికి తీయాలి, ఇక్కడ నుంచి పైన తీయాలి ఎక్స్రే, ఏమైనా ఎక్కడెక్కడ ఉంటే ఎక్స్రే తీయాలి. కానీ గుండె కిందకి ఎక్స్రే తీశారు. అది కూడా Day 1 అడ్మిట్ చేసిన రోజు 18వ తారీఖున. ఆపరేషన్ 20వ తారీఖున జరుగుతుంది, 18వ తారీఖున ఎక్స్రే తీశారంటే మొత్తానికి జెమ్స్ ఆసుపత్రి ఈ యొక్క అబ్బాయి యొక్క గుండెని ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలన్న ఆలోచనతోనే ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరికీ కోరుకుంటున్నాం, మీరు కూడా చైతన్యం చేసుకోకపోతే జెమ్స్ ఆసుపత్రి నమ్ముకొని ఇక్కడికి వస్తే మీరు ప్రాణాలతో బయటికి వెళ్ళరు. వీళ్ళంతా కూడా ప్రైవేట్ వ్యక్తులతో చేసుకొని ఇక్కడ కాలేజీల పేర్లతోనూ అనేకమైన విషయాలు చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వాలకి, జిల్లా కలెక్టర్ గారికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మేము విన్నవించుకుంటున్నాం, దీని మీద విచారణ చేపట్టండి. విచారణ చేపట్టి అనేకమైన కోణాలు ఏ తప్పు జరిగిన వెంటనే విచారణ చేపిస్తున్నారు. ఇప్పుడు జెమ్స్ హాస్పిటల్ మీద జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పక్క రాష్ట్రమైనటువంటి ఒరిస్సా రాష్ట్రం కూడా ఆరోగ్యశ్రీ ఇక్కడ పెట్టుకొని ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేసుకుంటున్నారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి ఆరోగ్యశ్రీ ఎందుకు వస్తుందంటే ఘటనలు చూస్తుంటే ప్రస్తుతం మాత్రం జెమ్స్పై రోగులకి, రోగు బంధువులకు ఉన్నటువంటి నమ్మకం సల్లగిన్నే పరిస్థితి ఉందా, భయం ఉత్పత్తి అయ్యే పరిస్థితి? తప్పనిసరిగా మీలాంటి మీడియా కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ, లేకపోతే ఇప్పుడున్న యువత కానీ ఇక్కడికి వచ్చినట్టు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎండలో కూడా ఈరోజు ధర్నా చేస్తున్నామంటే ఈరోజు ఆడపిల్లడు అవ్వచ్చు, నా పిల్లడు రేపు మీ పిల్లడు అవ్వచ్చు. ఇలాగ ప్రాణాలు తీస్తూ ఉంటే చూస్తున్నాము. నెలకి జెమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలు తీసే సంఖ్య పెరుగుతుంది. ప్రాణాలు ఒకసారి వాళ్ళ డెత్ రిజిస్టర్ చూసుకుంటే మినిమము నెలకి 50 నుంచి 60 వరకు ఈ హాస్పిటల్లో చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారని కూడా జిల్లా కలెక్టర్ స్పందించట్లేదు. కనీసం డిఎంహెచ్ఓ, జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఈ యొక్క హాస్పిటల్లో ఇంతమంది డెత్ జరుగుతుంటే ఎందుకు హాస్పిటల్లో డెత్ జరుగుతుందని గిరిజన విద్యార్థి పట్ల ఇంతలా వ్యవహరించినట్టు యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని మీరు చేస్తున్న ప్రయత్నంలో ఉన్నతాధికారులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు వచ్చి 2 గంటలు సుమారు కావస్తుంది. ఏ ఒక్కరైనా వచ్చి ఇది పరిస్థితి అని మాట్లాడేందుకు ఎవరైనా నెగోషియేట్ చేస్తున్నారు? అసలు ఆదివాసులు అంటేనే చులకన భావం. పోయింది ఆదివాసీ ప్రాణం. వాడు ఎవడు అడిగేవాడు నాదులు ఉండడు, పట్టించుకునే నాదులు ఉండదు. ఈ దేశంలో దళితుల మీద, ఆదివాసులపైన, ఏదైతే మైనార్టీలపైన దాడులు జరిగినా, ప్రాణాలు పోయినా పట్టించుకునే నాదులు లేడు. మేము గొంతెత్తి అరుస్తున్నా కూడా నిన్న స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి కలిసాం, ఒక కమిటీ వేసామన్నారు. నిన్న కలెక్టర్ గారు స్వయంగా నేనే చెప్పా, సార్ పైప్ తీస్తే అబ్బాయి చనిపోతాడు, దీని మీద యాక్షన్ తీసుకోండి అంటే మేము కమిటీ వేసాం. ఈరోజు కమిటీ సెలవట రేపట, ప్రాణం పోతే కమిటీ వచ్చి ఏం చేస్తారు? కమిటీ వచ్చేసింది ఏమీ లేదు. ఇప్పటికైనా మేము అబ్బాయికి తల్లిదండ్రుల తరపున మేము ఉంటున్నాం. అబ్బాయికి ఏ విధంగా అయితే తీసుకొచ్చే హాస్పిటల్లో జాయిన్ చేశారో అదేవిధంగా జాయిన్ చేసేటంత వరకు కూడా మేము కూడా పక్కా మండలంలో అందరికి కూడా జిల్లా వ్యాప్తంగా తెలియజేస్తాం. ప్రతి ఒక్క ఆదివాసీ కూడా ఆదివాసీల తరపున ఉద్యమం చేయడానికి కథలు వస్తున్నారు. వేలాది మంది సాయంత్రం 5 గంటకల్లా శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్ దగ్గరికి 5,000 అవ్వచ్చు, 10,000 మంది ఆదివాసులు ఇప్పుడు అవ్వచ్చు, తప్పనిసరిగా వస్తారు. దీని యొక్క పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ వహించవలసి వస్తుంది. లేకపోతే యాజమాన్యం ఏదైతే తప్పు చేసిందో ఆ తప్పుని ఎవరైతే ఇప్పుడు జెమ్స్లో ఉన్నటువంటి ఎవరైతే ఎనాసిస్ట్ ఉన్నారో ఆ మొత్తం మంది ఇచ్చిన డాక్టర్ తక్షణ అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ హాస్పిటల్ అరెస్ట్ చేస్తే మిగతా వారికి కూడా ఇలాంటి అన్యాయం జరగదు, ఇంకో తల్లికి కూడా కడుపు కోత జరగదని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం ప్రజలంతా అర్థం చేసుకోండి. మేమేమో ఇంత ఎండలో ధర్నా ఊరిన చేయడానికి కాదు, ఆదివాసీ విద్యార్థి కాదు, అక్కడ కులం కాదు, ఒక 12 ఏళ్ల బాలుడికి అన్యాయంగా మొత్తం మంది ఇచ్చి చంపేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలు ఆలోచింపజేయాలి. లేకపోతే ఇలాంటి హాస్పిటల్ నమ్ముకొని వచ్చినట్లయితే ప్రభుత్వాలు కూడా కొంతవరకు నెగోషియేట్ తీసుకోవాలి. ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి ఆరోగ్యం బాగలేకపోతే ఏ రోజైతే
ప్రజాప్రతినిధులు ఆరోగ్యం బాగలేకపోతే ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారో అప్పుడు ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ మూతపడతాయి. లేదు ఉన్నంత వరకు ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఇలాంటి కోట్ల రూపాయలు దోచుకోవడం, ప్రాణాలు కూడా అపలితం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి హాస్పిటల్ మీద ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తే కనుక చంద్రశేఖర్ కోమాలోకి వెళ్ళడం వెనక చాలా ప్రశ్నలు తలెత్తున్నాయి. 18వ తేదీన హాస్పిటల్లో ప్లేట్లు తొలగించేందుకు అడ్మిట్ చేసిన తల్లిదండ్రులకు ఆ రోజు డిమాండ్ ఉంది కాబట్టి 20వ తేదీన బుధవారం చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే 18వ తేదీని తీసినటువంటి ఈ ఎక్స్రే చూస్తుంటే ఆయన ముఖానికి ప్లేట్లు అమర్చారు. అవి తొలగించేందుకు ఆ ఫేసు ఈరోజు ఎక్స్రే తీయాల్సింది. కానీ ఈ హార్ట్కి సంబంధించిన ఎక్స్రే ఎందుకు తీశారు, దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. ఇక్కడే అనుమానాలు తలెత్తే అక్కడ 10 రోజుల తర్వాత తల్లిదండ్రుల చేత సంతకం పెట్టమని డిమాండ్ చేయడం, ఇది కూడా మరో పెద్ద అనుమానం వాళ్ళకి తలెత్తింది. దీంతో ఆదివాసీ సంఘ నాయకులను ఆశ్రయించారు. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇంతలా ఒక గిరిజన విద్యార్థిపై ఇటువంటి ఆఘాత్యం జరుగుతున్న హాస్పిటల్ యాజమాన్యం కానీ, జిల్లా యంత్రాంగం కానీ, వైద్య అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఇప్పటి వరకు స్పందించడం. ఈరోజు సెలవు కావడంతో వేసినటువంటి కంపెనీ సభ్యులు కూడా రేపు వస్తామని వాళ్ళు హాస్పిటల్ యజమానికి తెలియజేశారంటే ఒక ప్రాణం అంటే జిల్లా అధికారులకు ఎంతలా నిర్లక్ష్యం ఉందని స్పష్టమవుతుంది. ప్రస్తుతం జెమ్స్ హాస్పిటల్ దగ్గర కేవలం ఒక 200 మంది ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు వచ్చారు. ఈ సంఖ్య రోజు రోజుకి పెరిగి జెమ్స్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు గుట్టు విప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. చంద్రశేఖర్ ఒక ఆదివాసీ బిడ్డే కాదు, ఒక తల్లిదండ్రులకు బిడ్డ. ఇటువంటి కష్టం ఇంకో కుటుంబంలో రాకుండా ఉండేందుకు తాము చేస్తున్న పోరాటంలో ప్రజలందరూ గమనించాలి. ఇక్కడ అవధానం చేసేందుకు వచ్చిన వారు కూడాను ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, చికిత్స కోసం కానీ వచ్చేటప్పుడు మాత్రం యాజమాన్యం తాలూగా వైఖరిని మాత్రం ఒక్కసారి గమనించాలని వారు హితవు పలుకుతున్నారు. మరి జెమ్స్ హాస్పిటల్లో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ మరణాల సంఖ్యను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడతాయా లేదా అనే విషయం వేచి చూడాల్సింది. జెమ్స్ హాస్పిటల్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.